హాయ్ హలో అందరూ నమస్కారం అండి. మీరు చూసిన మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్. సో పన్నెండు మీ మిరప పంట అయినా సరే, వేరే ఇతర పంట అయినా సరే, ఏదైనా సమస్య ఉంటే మనకు మొబైల్ నెంబర్కి 9951542891 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ చేసిన నో ప్రాబ్లం అండి. సో మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ వచ్చేసి పన్నెండు మన తీసుకున్న సీడ్ వచ్చేసి AR243 సీడ్ వచ్చేసి ఇది. సో నేను అందరూ ఆగస్టులో వేస్తే నేను 2 months బ్యాకే వేసాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ అంతకుముందు అంతర పంటగా మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మిరప పంట అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఎలా ఉందో మనకైతే తోట అయితే మిరప తోట. ఈ సీడ్ వచ్చి AR243 సీడ్ మీకు చెప్పాను, అంతకుముందు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నుంచి ప్రతిదీ కూడా ప్రతిరోజు ఒక డే బై డే అయినా సరే ప్రతి చోట వెళ్ళి రిజా రకం సీడ్స్ ఎలా పండింది మనకి మిరప వచ్చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఎంతవరకు మనకి వెయిట్ ఉంది, మనకి ఒక మిరప పంట ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి మీకు పూర్తిగా చెప్తాను. ప్రతి చోట ఫీల్డ్ విజిట్ చేసి మిరప పంటది బొప్పాయి ఎలా మన ఫీల్డ్ విజిట్ చేస్తున్నామో అలాగే మిరపది కూడా ఫీల్డ్ విజిట్ చేస్తాను. సో తేజ రకంలో బెస్ట్ రకం ఏది ఉంది, అనదర్ తేజ రకంలో ఏది మనకు ఉంది, కాయ సైజు ఎలా ఉంది, పొడవు ఎలా ఉంది, బరువు ఎలా వస్తుంది మనకి, ఇంకా కొమ్మకుళ్ళు ఎటువంటి వంటిది సీడ్ తగ్గుతుంది మనకి. అంటే కొన్ని సీడ్స్ ప్రభావం మనకు ఉంటాయి. మేజర్గా సీడ్స్ అండి మెయిన్ ఇబ్బంది మనం పెట్టే సీడ్స్. కొన్ని సీడ్స్ వచ్చేసి మనకి నల్లిని తట్టుకునే సీడ్స్ ఉంటాయి, కొన్ని సీడ్స్ వచ్చేసి మనకి కొమ్మకుళ్ళు తట్టుకునే సీడ్స్ కూడా ఉంటాయి మనకి. సో మరంటే మేజర్గా సీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సీడ్స్ గురించి ప్రతిరోజు కూడా మీకు ఫీల్డ్ విజిట్ చేస్తూనే ఉంటాను. తేజ రకం సీడ్స్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళ గురించి ప్రతి తెలుసుకున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పిండి పీడిస్తున్న ప్రజెంట్ సమస్య ఏంటంటే నల్లి సమస్య. నల్లి వచ్చేసి మనకి మిరపలో అధికంగా రసం మొత్తం పీల్చేయడం జరుగుతుంది. కాండం రసం పీల్చేయడం కానివ్వండి, ఆకు మీద రసం పీల్చడం కానీ, పూత రసం పీల్చడం కానీ, టోటల్గా చూసుకుంటే మొత్తం కూడా మిరప పంట నాశనం అవుతుంది. మన మిరప పంట మీరు చూసినట్టు ఎలా ఉందో మనకి మిరప పంట గుత్తులుగా కాస్తున్నాయి. కాకపోతే నేను లేటుగా వేసినా కూడా లేటెస్ట్గా అయితే చాలా బాగుంది మాకు మిరప పంట. సో ఇది అందరిది కొంచెం పెద్దగానే కానీ మాది చాలా బాగుంది చెప్పి నేను అనుకుంటున్నాను. సో పైన మనం మందులు చూసుకుంటే ఇప్పుడు రోగారు జంపు నేనైతే స్ప్రే చేశాను, ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేయడం జరిగింది. వాటి యొక్క టెక్నికల్ వేయం కలుపుకోవాలి, దాంతో మనకి ఎటువంటి లాభదాయకం ఉంటుంది. అందరూ హై కాస్ట్ మందులు కొడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎకరానికి 2 నుంచి 4,000 3,000 మందులు కొడుతున్నారు. నేను కేవలం 400 రూపాయల మందు పిచికా చేద్దామని చెప్పి అనుకున్నాను. పొద్దున్న పిచికా చేశాను. రిజల్ట్ వచ్చేసి అంతకుముందు కూడా ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. సో నేను హై రేస్ట్ కాకుండా తక్కువ లోయెస్ట్ అయితే మందులు పిచికా చేస్తున్నాను. అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. రోగార్ జంప్ ఈ 2 మందులు కూడా మీ 2 మందుల గురించి చెప్తాను, కంపల్సరీ పూర్తిగా వినండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా. రోగార్ వచ్చేసి మనకి రసం పీల్చు పురుగు, కాండం పీల్చు పురుగు, పూతలో ఎటువంటి మనకి సమస్య ఉన్నా కూడా చాలా రిజల్ట్ ఉంటుంది. నల్లిలో మనకి ఎటువంటి నల్లి అయినా సరే చనిపోవడం కూడా జరుగుతుంది మనకి. కాబట్టి రోగార్ కేవలం 400 రూపాయలకే మనకి దొరికింది. మార్కెట్ 350 నుంచి 550 దాకా అయితే మార్కెట్లో నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను. రోగార్ నెంబర్ 1 మందు. నల్లి వరకు అయితే సూపర్ రిజల్ట్ అండి. పై ముడతపై మనకి రసం పీల్చు పురుగు, రసం పిలవడం కానివ్వండి, ఆకు మీద రసం, కాండం మీద రసం, ఏదైనా సరే మనకి రిజల్ట్ సూపర్ ఉంటుంది మనకి. పై ముడత కూడా పోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వేరే మందు పిచికారి చేయకండి, ఇది మాత్రం చేసుకొని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ ధరలోనే బెస్ట్ మందు రోగార్ మందు అండి. చూసిన తర్వాత రోగార్ వచ్చేసి నేను స్ప్రేయింగ్ చేశాను, మీరు కూడా చేసుకోండి, బయటపడండి, మన నుంచి బయటపడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి పిప్రోనిల్ అంటే జంపు మందు మన దేనికి వీటిలో కలుపుకునే కాంబినేషన్ ఏంది, ఈ 2 మందులు ఎందుకు కలుపుకోవాలి చూపించి నేను అంటాను. జంపు మందు వచ్చేసి మనకి 59% 80% అయితే ఉంటుంది మనకి. సో వీటిలో మనం ఏ మందులు కలుపుకోవచ్చు. మనం జంపులో వచ్చేసి మనం ఓమైటో కానీ, సిగ్మెంట్ కానీ, అబాసిన్ కానీ, మీటెక్స్ కానీ, పిప్రోగేట్ కానీ, కీఫెన్ కానీ, పిప్రోనిల్ కానీ, అబాసిన్ కానివ్వండి, కీఫెన్ కానీ, ఇవన్నీ మనకి నల్లి జాతి చనిపోయే రకాలు ఈ మందులు. ఎందుకంటే ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను, ఒక మందు వచ్చేసి చనిపోతుంది నల్లి అనేది. మనకి 72 రకాల నల్లి జాతులు ఉన్నాయి కాబట్టి మనకి కేవలం ఒక మంతే పనిచేస్తుంది నేను చెప్పను. కాకపోతే మనం యథావిధి మార్చుకోవాలి. అంటే ఎలాగంటే ఈ రోజు మనం 5 days ఒక మందు పిచికా చేస్తే మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో ఇంకో 5 daysలో వేరే మందు పిచికా చేసుకోవాలి. సో నేను చెప్పిన మందులన్నీ అబాసిన్ కానివ్వండి, సిగ్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రో కానివ్వండి, మళ్ళీ కీఫెన్ కానివ్వండి, ప్రతిదీ మందు కూడా మనకి జంపు కూడా మనం చూసుకుంటే ఓమైటో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 72 రకాల చనిపోయే జాతి మందులు, అంటే నల్లి చనిపోయే రసం పీల్చు మందులు కాబట్టి. సో ఇవన్నీ సపరేట్ మందులు కాదండి, మన రోగార్లో కలుపుకొని చెప్పి నేను అంటున్నాను. మీ అధిక మించి అంటే ఈ యొక్క రోగార్లో వేరే టెక్నికల్ కలుపుకొని చెప్పి అంటున్నా, కానీ అన్నీ ఒకేసారి పిచికా చేసుకొని చెప్పట్లేదు. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకైతే
ఒకటే మందులు పెద్ద పెద్ద మందులు వాడుతూనే ఉంటారు. మనం ఎక్కువ మందితో రిజల్ట్ అని చెప్పేసి నేను అనట్లేదు. కాకపోతే మనకి 5 డేస్కి యథావిధిగా మనం పిచికారీ చేస్తూ ఉండాలి కాబట్టి తక్కువ ధరలోనే పిచికారీ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచనగా చెప్తున్నాను. సాటి రైతుగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ మోతాదు అంటే ఎక్కువ అమౌంట్ ఖర్చు చేసి మిరప పంట మీద అప్పులు అవ్వడం కంటే తక్కువ ధరలో స్ప్రేయింగ్ చేసుకుంటే కాస్త మనకి రిజల్ట్ ఉంటుంది, బయటపడచ్చు అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే రేటు పరంగా చూసుకుంటే మనము ఏసీలో మిర్చి కూడా మనకి అలాగే కోల్డ్ స్టోరేజ్లో అలాగే స్టాకే ఉంది. ఇంకా ఇప్పుడు ఈ మంత్ నుంచి మనం చూసుకుంటే కొత్త మిర్చి స్టార్టింగ్ అవుతుంది. మనకి ఇక్కడ మహారాష్ట్ర కూలీలు కూడా మనకి రావడం కూడా జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో మనకి ఇప్పుడు కొత్త మిర్చి రావడం వల్ల పాత మిర్చికి డిమాండ్ అంత ఉండదు కాబట్టి చెప్తున్నాను మీకు ముందుగానే. ఎక్కువ అధికంగా దిగుబడి పెట్టేసి మీరు అంటే అధిక ఖర్చు పెట్టేసి బాధపడకండి. తక్కువ అమౌంట్లోని పిచికారీ చేసి బయటపడని విషయాలను. సో మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు చేసుకుంటే తోటి రైతుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా కంపల్సరీ కామెంట్ చేయండి.